ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కంప్రెసర్ రన్ అయ్యి గ్యాస్ ఫ్లో అవుతుంది, చూసారా ఐస్ కడుతుంది. ఇక్కడ ఫ్యాన్ కూడా రన్ అవుతుంది, చూస్తే మీరు గమనించినట్టయితే ఫ్యాన్ కూడా రన్ అవుతున్నట్టు కనిపించదు. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇక్కడ ఐస్ కేమింగ్ చూసారా, ఐస్ ఇందులో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫుల్గా ఫామ్ అవుతుంది. ఇదంతా ఐసే, అంటే కంప్రెసర్ వర్క్ అయ్యి కూలింగ్ వస్తుంది. ఇక్కడ సెన్సార్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఇందాడ చెక్ చేశాను కదా, అంటే మీకు వీడియో చూపించలేదులే. ఇక్కడ చూసారా ఫ్యాన్ కూడా రన్ అవుతుంది, ఇక్కడ ఫ్యాన్ రన్ అవుతుంది. హీటర్ కూడా ఇక్కడ రెడ్ వచ్చింది కానీ మీకు వీడియోలో కనిపించట్లేదు. మీకు వీడియోలో కనిపించడం కోసం నేను చేయి పెట్టి చూపిస్తాను. అంటే చేయి వెంటే దాన్ని పట్టుకోకూడదు, పట్టుకుంటే కాలుతుంది. మీకు ఇక్కడ చూసినట్టు ఆవిరి వస్తున్నట్టు గమనించుంటారు మీరు. ఆవిరి వస్తుంది, హీటర్ మీద కొంచెం లైట్గా వాటర్ పడితే ఆవిరి వస్తుంది చూసారా, అలా వస్తుంది. అది వర్క్ అవుతుంది, మీకు చూపించడానికి కుదరలేదు. అది నాకు వర్క్ అయితే అవుతుంది, వర్క్ అంతా పర్ఫెక్ట్. వర్క్ అంతా ఓకే అయిన తర్వాతే డోమ్స్ పేర్చడానికి నేను సెట్ చేస్తున్నాను. ఓకే, ఇది మీరు ఖచ్చితంగా ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి చెప్పినట్టుగా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కంపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్రిడ్జ్కి వెళ్ళే ఎయిర్ వే వచ్చి ఇదే, ఈ ప్లేసే. దీని ద్వారా ఫ్యాన్ తిరగడం వల్ల ఈ హోల్ నుంచి మనకి ఫ్రిడ్జ్లోకి ఎయిర్ వెళ్తుంది. ఇది కనుక ఫ్యాన్ కనుక ఆగిపోయిందంటే ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్కి కూలింగ్ వెళ్ళడం ఆగిపోతుంది. ఫ్రిడ్జ్ ఫ్యాన్ పాడైపోయినా స్ట్రక్ అయిపోయినా ఎయిర్ త్రో ఆగిపోయి కింద కంపార్ట్మెంట్కి కూలింగ్ రాదు. అప్పుడు మాత్రమే పై కంపార్ట్మెంట్ కూలింగ్ ఉండి కింద కంపార్ట్మెంట్లో కూలింగ్ ఉండదు. అలా వచ్చిందంటే ఇలా హీటర్ పోయి ఉండొచ్చు, లేదా ఫ్రీజ్ పోయి ఉండొచ్చు, లేదా సెన్సర్లు పోయి ఉండొచ్చు, హీటర్ కాలిపోయి ఉండొచ్చు, ఫ్యాన్